ఎంత పే చేశారంటే పబ్కి వెళ్ళాము. పబ్కి बाय బాయ్ బాయ్ భయ్యా. ठीक है, थैंक यू सर. थैंक यू. नेक्स्ट टाइम हम लोग जाएंगे. हाँ हाँ. చుట్టమలే చుట్టేస్తామే తుంతరి చూపు. ఇవన్నీ రుద్రాక్షలు ఎలా ఉన్నాయో. కన్కరేజ్ నియర్ రాన్ ఆఫ్ గుజరాత్. ఇది వచ్చేసి గిర్. ఎక్కడి నుంచి? హోమ్ ట్రాక్ట్ గిర్ గుజరాత్. 2500 300 నుంచి 2500 వరకు మాల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆదియోగి, ద సోర్స్ ఆఫ్ యోగా. అక్కడ చూసుకోవచ్చు ఆదియోగి విగ్రహము. సన్సెట్ అవుతోంది. ఇంకా పార్కింగ్ చూసుకుంటే అక్కడ ఫుల్ అవుతుంది, ఇక్కడ ఫుల్ అవుతుంది. ఇక్కడ టోటల్గా ఈరోజు April 8th ట్యూస్డే 2025. వీక్ డేస్లో పెద్దగా రష్ ఉండదులే అనుకొని వచ్చారనమాట కస్టమర్స్. అంటే నేపాలీ, వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు బుక్ చేసుకుంటారు కదా నా దగ్గర క్యాబ్. నామ్డోలింగ్ మాన్స్ట్రీ, మడికేరికి వెళ్ళాము. తర్వాత నంది హిల్స్ ఆది యోగికి ఒకసారి వచ్చాము ఆల్రెడీ. సో మళ్ళీ వాళ్ళు ఈరోజు ట్యూస్డే నంది హిల్స్ ఆదియోగి రావాలన్నారు. 12కి స్టార్ట్ అయ్యాము ఈజీపురలో. నంది హిల్స్కి వెళ్తే గేట్ క్లోజ్డ్, 4 వీలర్స్ని అలౌ చేయట్లేదు. మేబీ 25th to 25th అంటే March 25th to April 25th రోడ్ వర్క్స్ పెట్టుకుంటున్నారు. సో ఓన్లీ 2 వీలర్స్ అలౌ చేస్తున్నారు. 2 వీలర్స్ రాలేదు. 4 వీలర్లో వచ్చామంటే అక్కడ ఉన్న వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనమాట. ఇద్దరిని కూర్చోపెట్టుకొని పైకి తీసుకెళ్తారంట నంది హిల్స్కి. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేము అక్కడ లోపలికి వెళ్ళలేదు. అటు నుంచి ఆదియోగి దగ్గరకు వచ్చేసి 3:30 కల్లా వచ్చేసి భోంచేసి అలా రెస్ట్ తీసుకుంటున్నాము. 7 o'clockకి లైట్ షో ఉంది. ఆ లైట్ షో చూడడానికైతే మన కస్టమర్స్ వచ్చారు. నేను ఇప్పుడు లేట్గా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. అది కూడా Insta 360లో. మొత్తం అంతా పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎన్ని కార్లు ఉన్నాయో. బైక్స్ కూడా ఫుల్ అవుతున్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఆదియోగి ఇన్ డీటెయిల్. ఇక్కడ 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకటి చంద్రముఖి, ఇక్కడ ఇంకోటి ఇచ్చి ముంగార్ మల్లె సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ ఆ ఫస్ట్ రెస్టారెంట్లో ఓన్లీ ఫుడ్. ఇక్కడ ఫుడ్ ప్లస్ కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. లోపల వెళ్ళి చూపిస్తాను. అదిగో ఆదియోగి స్టాచ్యూ. ఇది 25,000 ఏమో ఇంత పెద్ద స్టాచ్యూ వచ్చేసి. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ ఐటమ్స్ చూడబుద్ధి అవుతుంది. ఇక్కడ ప్రైజెస్ అని రాశారు. 180, 190 నుంచి స్టార్ట్. బ్రేస్లెట్స్, విభూతి, టర్మరిక్, బుక్స్ ఉన్నాయి. తర్వాత ఇయర్ రింగ్ కాపర్. అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. 280, 290 ఇయర్ రింగ్ కాపర్ డిజైన్. తర్వాత సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్, రింగ్స్. తర్వాత అవేంటి ముక్కు పుడక అలాంటివి ఉన్నాయి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. జలనట్టి పాట్, ఇంకా హెర్బల్ ఆర్గానిక్ హెయిర్ కండిషనరు, ఫేస్ వాష్, నైట్ క్రీము, హెయిర్ సీరం, ఈ ఐటమ్స్. ఇంకా ఫోటోస్, కీ చైన్స్ ఉన్నాయి, యోగా మ్యాట్స్, కాపర్ వెజల్స్, ఇంకా శివుని స్టాచ్యూస్ ఇవి. ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ అంతా ఏదో ఉన్నాయి ఇక్కడంతా. నాకు మెయిన్ ఇష్టం ఏంటంటే ఈ ముఖి రుద్రాక్షలు. ద్విముఖి ఉంది, షణ్ముఖి, గౌరీ శంకర్, ఆదియోగి రుద్రాక్ష. రేట్స్ చూసుకోవచ్చు, 200 నుంచి ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మాలలు వచ్చేసి 2500, 300 నుంచి 2500 వరకు మాలలు అయితే ఉన్నాయి, రుద్రాక్ష మాలలు. ఇవన్నీ గోల్డ్, కాన్సన్ట్రేటెడ్ గోల్డ్. సప్రాసుత్ర, లింగ భైరవ, పెండెంట్స్ ఏమో ఉన్నాయి. దేవి బ్రాస్ ప్యానల్, దేవి సిల్వర్ ప్యానల్, దేవి బ్రాస్ ప్యానల్. సో ఇక్కడ కొన్ని ఇదే షాపు. తర్వాత ఇక్కడ శివుని విగ్రహాలు,
మెడిటేషన్ చైర్ ఫోల్డబుల్. ఇంకా అమ్మాయిలకి చీరలు, కుర్తాలు, ప్యాంట్లు, జీన్స్లు, అంటే బట్టలు అయితే ఉన్నాయి. బట్టలు బాగున్నాయి, అంత రేట్ ఎక్కువ ఏం లేదు. హ్యాట్ వచ్చేసి 230 రూపీస్, టీషర్ట్స్ 350. సో ఇదొక రెస్టారెంట్, దీనికి ఆనుకొని ఈ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. నెక్స్ట్ గోశాల ఉంది, గోశాల చూద్దాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి తర్వాత టాయిలెట్స్కి ప్రాబ్లం అయితే ఏం లేదు. రెస్టారెంట్స్ ఉన్నాయి 2, అలాగే డ్రింకింగ్ వాటర్, తర్వాత రెస్ట్ రూమ్స్. ఇక్కడ గోవులు, పక్కనే శివుని స్టాచ్యూ అనమాట. చుట్టుపక్కల అంతా కొండలు, దగ్గర పోయి చూపిస్తాను మీకు. ఇక్కడ రకరకాల ఆవులు అయితే ఉన్నాయి, వీటికి ఫీడ్ చేయొచ్చు అనమాట. పేమెంట్ చేసి, పేమెంట్ ఎంతో అడుగుదాము. పేమెంట్ ఎస్టనా? 50 రూపీస్ ఫర్ ఫీడింగ్ 1. 2 లడ్డు 50. ఓకే, మల్టీగ్రెయిన్ లడ్డు 50 రూపీస్ అంట, 2 లడ్డూస్. ఓకే, ఆల్ మిక్స్. సో అక్కడ కొనుక్కొని మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి గిర్, ఎక్కడ నుంచి హోమ్ ట్రాక్ట్ గిర్ గుజరాత్. వావ్, ఏముంది. రతి లేదు, ఇది సహివాల్ నుంచి. బాగుంది. ఒంగోలు గీత కూడా ఉంది ఇక్కడ. ఒంగోలు గిత్త, రకరకాల ఆవులు అయితే వీళ్ళు పోషిస్తున్నారు. బర్గూరు, ఓహో దీని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. కన్కరేజ్ నియర్ ర్యాన్ ఆఫ్ గుజరాత్. మంచి ఊపు మీద ఉంది. దాని ఫేసే అంత అనుకుంటాను. వాట్ ఎ మ్యాగ్నిఫిషెంట్ అనిమల్. ఇది సాధువులా ఉంది. డియోని, బీదర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక నుంచి దాక్కుంటుంది ఎందుకో. ఇవి చూడండి, ఇదేమో ఫేస్ ఇట్లా పెట్టుకుంది అని. ఇది కూడా అంతే. కన్కరేజ్. దూరం నుంచి చూస్తే మామూలు ఆవులాగే ఉన్నాయి, కానీ దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేస్తే వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇది కేరళ నుంచి వెచూర్ అంట, పొట్టిది అనుకుంటా. స్మాలెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. స్మాలెస్ట్ అయినా దిట్టంగా ఉంది. ఇవి సో దానికి ఫీడ్ చేసేకి అమ్మాయి తమ్ముతున్నారు ఇక్కడ. నంది ద మెడిటేటివ్ బుల్ అంట. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ దాని గురించి రాశారు. నంది ఆదియోగిస్ డివోటెడ్ గేట్ కీపర్ అండ్ ఎటర్నల్ companion is also revered as the access point to Adiyogi, symbolizing eternal waiting. He sits alert, full of life, without expectations, the qualities necessary for a human being to become meditative. This 21 feet Nandi has been constructed by Sadhguru with 2 powerful lingas, one in each horn. Wow, super kada. నంది సిట్టింగ్ పొజిషన్లో భలే ఉంది. అది ఎంట్రన్స్. అక్కడ మొత్తం చుట్టుపక్కలంతా కొండలు, మధ్యలో ఆదియోగి స్టాచ్యూ. నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా అంతవరకు ఆగిపోయి వెళ్ళిపోతుంది. ఈరోజు పైకి కూడా వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను.
బాగుంది. చాలామంది వచ్చారు ఈరోజు, ట్యూస్డే అయినా కూడా. బాగుంది. మొత్తం అవన్నీ రుద్రాక్ష మాల అనుకుంటారు. రుద్రాక్ష మాలతో చేసిన పెద్ద మాల వేశారు ఇంత పెద్ద విగ్రహానికి. దగ్గరికి వెళ్ళి చూద్దాము. వావ్, మంచి గాలి వస్తూ ఉంది, సూపర్ ఉంది. ఇవన్నీ రుద్రాక్షలు చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. పెద్ద మాల అన్ని రుద్రాక్షలు చుట్టి వేశారు. ఏమట్లా చేసింది బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా ఈరోజు ఫుల్ నైట్ షో, నైట్ లైట్ షో కూడా చూపిస్తాను. డాన్స్ చేస్తుంది అమ్మాయి. ఓ, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం. అంటే జుట్టు కనపడేలాగా వెనక బ్యాక్ సైడ్ నుంచి ఇది ఫస్ట్ టైం చూడడము ఇంత క్లోజ్గా. ఇక్కడ డోర్ కూడా ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. వావ్, వెనకంతా ఆ జుట్టు అంటే ఆ జడలు వేలాడినట్టు బాగా పెట్టారు. చోల్దే బైక్ సూపర్. సో ఇప్పుడు టైమ్ 6:50 అవుతుంది. 6:50 at 7 o'clockకి లైట్ షో అంటే దివ్య దర్శనం ఏదో లైట్ షో చూడొచ్చు అనమాట. ఆదియోగి మీద ప్లే చేస్తారు లైట్స్ అన్నీ. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, మొత్తం సిట్టింగ్ ఏరియాలో కూర్చొని చూడొచ్చు అనమాట. సో లెట్స్ వెయిట్ 10 more minutes. 7 o'clock ఎగ్జాక్ట్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ ఎంజాయ్ ద షో. టెస్టింగ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. 7 o'clock స్టార్ట్ అవుతుంది. మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఆరోహి సింగ్ దట్ సాంగ్ చుట్టమల్లె. సింగ్ నా It's not sing me. It is 360 degrees. 1 minute. You want to see yourself? Hi, my name is Aruhi Rai. मेरे voice okay. చుట్టమల్లే చుట్టిస్తామే తుంతరి చూపు ఒరికే ఉండదు కాసేపు. థ్యాంక్ యూ. So West Bengal, no? West Bengal. But she knows Telugu song. So let's wait for the light show.
years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. Lasted for years on end. Curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. Transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.
created cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. 7 sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. Yoga Yoga Yogeshwaraya, Bhuta Bhuta Bhuteshwaraya, Kala Kala Kaleshwaraya, Shiva Shiva Sarveshwaraya, Shambho Shambho ಆದಿಯೋಗಿ ದಿವ್ಯ ದರ್ಶನವು ಎಲ್ಲ ದಿನಗಳಲ್ಲೂ ಇರುತ್ತದೆ. ಹೊರಡುವ ಮುಂಚೆ
ಯೋಗೇಶ್ವರ ಲಿಂಗ ಮಂಟಪದಲ್ಲಿ ನೀವು ವಿಭೂತಿ ಪ್ರಸಾದ ಮತ್ತು ಆರತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಬಹುದು. ಆದಿಯೋಗಿ ದಿವ್ಯ ದರ್ಶನ will happen on all days. You can receive Vibhuti Prasadam and Arati at Yogeshwara Linga before you leave. చాలా బాగుంది కదా సౌండ్. అయిపోవడానికి టైము ఎంత చూద్దాము. ఇప్పుడు 7:40 అయింది. 7కి మొదలెడితే ఒక 20 మినిట్స్ ఆ శ్లోకాలు చెప్పడము అవి ఇవి ఉన్నాయి. తర్వాత 7:20కి అలా స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ షో. 7:40 20 మినిట్స్ లైట్ షో బాగుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంతమంది. సరే, కస్టమర్స్ ఆరతి తీసుకోవడానికి వెళ్ళారు. వచ్చిన వెంటనే పోయి భోంచేసి ఇంటికి వెళ్దాము. వీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్ నేపాలీ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు నా నంబర్ ఇచ్చారంట. गाड़ी भैया ठीक है, थैंक यू सर. थैंक यू. नेक्स्ट टाइम हम लोग जाएंगे. हाँ हाँ नेक्स्ट टाइम कॉल करेगा भैया. मैं शुरू बोला आपका. बाय. ओके बाय भैया. गुड नाइट. थैंक यू. थैंक यू. Bye. बाय बाय. Night. गुड नाइट. Close this window. भयो हुन्छ. Bye. ठीक. ओके बाय बाय. Close door again. హ్యాపీ రైడ్ అన్నమాట. నంది హిల్స్ ఒక్కటి ఓపెన్ ఉంటే బాగుంటుండే. నంది హిల్స్ ఒక్కటి క్లోజ్ ఉంది. కానీ ఆదియోగి లైట్ షో బాగుంది. కస్టమర్స్తో ఇంటరాక్షన్ కానీ అంత బాగుందన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే గొరిల్లా బేర్ ఫుట్ అని పబ్కి వెళ్ళాము. పబ్లో ఎవరు తాగలేదు, తిన్నాము, బాగా మంచిగా తిన్నాము. ఇందులో వచ్చిన అతను దాంట్లో వర్క్ చేస్తాడంటే 12 years నుంచి వర్క్ చేస్తున్నాడు. సో మొత్తం అంతా బార్లో కూర్చొని ఫుల్గా తినేసి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి బయలుదేరుతున్నాను. ఎంత పే చేశారంటే రెగ్యులర్ కస్టమర్సే నాకు. నంది హిల్స్ ప్లస్ ఆదియోగి అంటే 6,000 తీసుకుంటాను. ఈసారి 5,500 అని చెప్పాను అనమాట, నెగోషియేషన్ చేసి. కానీ వర్తే. ఒక సిలిండరు అంటే ఒక ఫుల్ సిఎన్జి సిలిండర్ కూడా అయిపోలేదు. 182 కిలోమీటర్స్ తిరిగాము. ఇంకా ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఇంటికి ఇంకొక 20 కిలోమీటర్స్. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత అంటే మనం 5,500 కస్టమర్ పే చేస్తే టోల్కి వచ్చేసి 180 అంటే 120 దేవనల్లి టోల్. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 60, 180 ప్లస్ ఫుల్ ట్యాంక్ సిఎన్జి అనుకోండి 830 అలాగా. అప్రాక్సిమేట్లీ 1,000 రూపీస్ తీసేస్తే 5,500, 4,500 మనకు ఎర్నింగ్స్.